యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినాన నేను చెప్పబోయే అంశం ఏంటంటే ఫలించడం అన్నమాట. మన జీవితంలో ఎలా ఫలించాలి, ఎవరి ద్వారా ఫలించాలి. ఈ లోకంలో చూడండి, అనేక మంది వాళ్ళు ఆశీర్వాదాలు పొందుకోవడానికి, అభివృద్ధి చెందడానికి అనేకమైన మార్గాలు వాళ్ళు చూస్తుంటారు. అలాగే దేవునిలో మనము ఎలా ఫలించాలి, దేవునిలో మనము ఎలా ఎదగాలి, దేవునిలో మనం ఎలా అభివృద్ధి పొందాలంటే మనము ఇక్కడ చూడండి, కీర్తన గ్రంథము 92 అధ్యాయం 12 వచనం మనం చూస్తే, నీతిమంతులు ఖర్జూరపు వృక్షం వలె ఫలిస్తారంట. హల్లెలూయా. నీతిమంతులు అంటే ఎవరంటే దేవునికి నమ్ముకున్న వాళ్ళనమాట. మీరు ఒకవేళ దేవునికి నమ్ముకుంటే మీరు కూడా ఫలిస్తారని నేను భావిస్తున్నాను. అలాగే మనం కూడా విశ్వాసంలో కానీ, అలాగే ప్రార్థన విషయంలో కానీ మనం ఎప్పుడైతే ఉంటామో మనం నీతిమంతులుగా మనం ఇష్టపడతాం అన్నమాట. మనం ఎప్పుడైతే నీతిమంతులుగా మనం జీవిస్తామో అప్పుడు మనం దేవుని యందు ఫలిస్తాము. దేవుని యందు అలాగే ఖర్జూర వృక్షం వలె మనం మొవ్వు వేస్తామన్నమాట, ఫలిస్తామన్నమాట. ఖర్జూర వృక్షం ఎలాగైతే ఫలించబడిందో మనం కూడా దేవునిలో అలాగా పచ్చగా మనం ఫలిస్తామని ఈ కొద్ది వాక్యం దీవించి ఆశీర్వదించి బహు అభివృద్ధిగా ఫలించును గాక. ఆమేన్.